విశాఖ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ స్టేటస్ను టెంపరీగా విత్డ్రా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ విశాఖ వాసులకు ముఖ్యంగా పర్యాటక రంగం విశాఖలో అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ తరహా చర్యలను చేపట్టాలి, ముఖ్యంగా విశాఖ రుషికొండ బీచ్ మాత్రమే కాకుండా తీర ప్రాంతంలో ఉన్న బీచెస్ అన్నిటినీ కూడా పర్యాటకానికి అనుగుణంగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడేందుకు వైజాగ్ వాలంటీర్ సంస్థ వ్యవస్థాపకులు సతీష్ గారు ఉన్నారు. 595 బీచ్ క్లీనప్స్ ఆయన విశాఖపట్నం బీచ్లో చేశారు. ముఖ్యంగా ఐ లవ్ వైజాగ్ బీచ్ అనే ప్రాజెక్ట్ ద్వారా కొన్ని వేల మందిని ఇన్వాల్వ్ చేసి బీచెస్ని ఏ రకంగా నిర్వహించుకోవాలి, క్లీన్ బీచెస్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనే అంశంపై ఆయన పనిచేశారు. దీనికి సంబంధించి ఆయన అనుభవం ద్వారా ఇవాళ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ను ఏ రకంగా నిర్వహించాలి, ముఖ్యంగా జిల్లా అధికారులు పర్యాటక శాఖ ఏ తరహా చర్యలు చేపట్టాలనే అంశంపై ఆయన సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వైజాగ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రుషికొండ బీచ్ అనేది చాలా మేజర్ అటెన్షన్గా ఉంది, ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటిది ఇవాళ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ని మనం ఎంజాయ్ చేస్తాం 4 years పాటు. కానీ దానికి అనుగుణంగా చేపట్టాల్సిన ప్రమాణాల విషయంలో మన యంత్రాంగం కావచ్చు, పర్యాటక శాఖ కావచ్చు చాలా ఫెయిల్ అయ్యాయి. ఇవాళ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా మనం కోల్పోయాం. ఇలాంటి సందర్భంలో మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ఎలా క్లీన్ బీచెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. మీరు గవర్నమెంట్కి ఇచ్చే సజెషన్ ఏంటండి? అంటే బ్లూ ఫ్లాగ్ అనేది పర్పస్ఫుల్గా వైజాగ్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న బ్లూ ఫ్లాగ్ అనేది బీచ్. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటున్నప్పుడు బీచెస్కి ఉన్న సిటీకి వెళ్ళాలి అనుకుంటే బ్లూ ఫ్లాగ్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు. బ్లూ ఫ్లాగ్ ఉంది అనుకున్నప్పుడు ఆ సిటీకి వద్దాం, ఇక్కడికి వచ్చి మనం ఎంజాయ్ చేస్తూ సరౌండింగ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అరకు, పాడేరు ఇలాంటివన్నీ కూడా చూద్దాం అని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నప్పుడు. సో దానికి నిమిత్తం వరల్డ్ వైడ్గా రికగ్నైజేషన్ ఇచ్చింది బ్లూ ఫ్లాగ్ అనేది. వరల్డ్ వైడ్గా ఆర్గనైజేషన్స్కి అంటే బీచెస్ని ఐడెంటిఫై చేసేస్తారు, ఒక స్టాండర్డ్స్ బిల్డ్ చేస్తారు. అలాంటిది మన వైజాగ్కి అన్ని అవకాశాలు ఉండడం అన్ని బీచ్లకి కుదరదు. మన ఆర్కే బీచ్కి అన్నీ కుదరదు, అలాగే వేరే బీచెస్కి కుదరదు. కానీ ఎస్పెషల్గా మన రుషికొండ బీచ్కి చాలా లక్కీగా ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అలాంటి అడ్వాంటేజెస్ ఉన్న బీచ్ని ఈరోజు మనం గుర్తింపు పోయేలా జరిగింది అంటే అది మనం ఎంతో అశ్రద్ధగా మనం దాని మీద ఫోకస్ లేక, మేబీ అశ్రద్ధ అని కాదు, ఫోకస్ లేక మనం దాని మీద చేసుకున్నది. ప్రాపర్గా నిర్వహించుకోగలిగితే బ్లూ ఫ్లాగ్ వల్ల మన వైజాగ్కి ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది ఎక్కడనే కాదు, బీచ్ దగ్గరికి వచ్చి బీచ్లోనే కాదు, వాళ్ళు హోటల్కి వస్తారు, నోవెటల్లో దిగుతారు, లేదంటే రాడిసన్లో దిగుతారు, ఎన్నో హోటల్స్లో దిగుతారు. వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి ఎన్నో ట్రిప్స్ వెళ్ళొచ్చు. సో ఎన్నో ఏరియాలకు వెళ్తారు. కాబట్టి దానివల్ల మళ్ళీ మనం తెచ్చుకోవడానికి మినిమం ఇప్పుడైనా సరే మన కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కొన్ని సూచనలు తీసుకుంటే బాగుంటుందని మా కోరిక. సార్, ఇప్పుడు 2019కి బిఫోర్ అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్గా డెవలప్ కావాలని ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నారు. దానికి కొంత ఫండ్ అలొకేషన్ చేశారు. ఆ రోజుల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ బీమ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహణ ఎలా జరగాలనే దాని మీద కూడా ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్ వచ్చిన తర్వాత 3 years పాటు బీమ్స్ సంస్థ దీన్ని మెయింటైన్ చేసింది. అయితే ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇక్కడ మెయింటెనెన్స్ అనేది దెబ్బతింది. చాలా మనం చూస్తే ఇవాళ ఓవర్ నైట్ జరిగినటువంటిది కాదు బ్లూ ఫ్లాగ్ పోవడం అనేది. గడిచిన 2-3 yearsగా జరిగినటువంటిది ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఎలాగా నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఏ కారణాలతో ఇవాళ బ్లూ ఫ్లాగ్ పోయిందని అనుకుంటున్నారు? ఈ విషయం కొద్దీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా బ్లూ ఫ్లాగ్ పోయే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కూడా చాలా సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అప్పటికప్పుడు ఆ నామ్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం మేమే వచ్చి మళ్ళీ ఇక్కడ బీచ్ క్లీనింగ్ చేసి కొన్ని ఫొటోస్ అయ్యి, అంటే యాజ్ పర్ రికార్డ్స్ కోసం కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా మా వాలంటీర్స్ వచ్చి కూడా అప్పుడు ఈ క్లీన్ చేయడం, ప్రాసెస్ చేయడం, కొన్ని విషయాల్లో మిగిలిన ఎన్జిఓస్ నుంచి సపోర్ట్ చేసి ఆ టెంపరీగా అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ టెంపరీగా దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రయత్నిస్తున్నాయి తప్ప పర్మనెంట్గా దీనికి ఒక స్టాండర్డ్స్ బిల్డ్ చేసి దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ని పెట్టి సో దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దానికి ఒక స్టాండర్డ్స్. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ మనీ కోసం వర్క్ చేస్తాడు, ఒక ఎన్జిఓ ఇంపాక్ట్ కోసం వర్క్ చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ని ఎవాల్యుయేట్ చేయవలసి వస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ చేత చేయించుకోవాల్సిన అవసరం, ఎన్జిఓ చేత ఏం చేయించుకోగలం, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చేయగలరు అనేది అందరూ కలిపి చేతులు
కలిపితేనే ఇలాంటి ఎకో సిస్టమ్స్ ప్రాపర్గా బిల్డ్ అవుతాయి. ఏదో ఫ్రీగా పెట్టేసాం, అందరూ 1000 మంది వచ్చేస్తారు, 10,000 మంది వచ్చేసారు, మనం పేపర్లో నెంబర్లు చెప్పుకోవడం కోసం, లేదంటే కాదు. ఈ ఉన్న ఎసెట్ని, వాల్యూని, ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది. తిరుపతి దేవస్థానంలో ఎందుకు 10,000 రూపాయల టికెట్ పెడతారు, ఎందుకు 1000 రూపాయల టికెట్ పెడతారు, ఎందుకు 300 రూపాయల టికెట్ పెడతారు, ఎందుకు ఫ్రీ టికెట్ పెడతారు? అన్నీ ఫ్రీయే పెట్టచ్చు కదా. సో అలాగే వైజాగ్లో ఉన్న బీచ్లు అన్నీ ఫ్రీగానే ఉండాలని కూడా లేదు. కొన్ని లిమిటేషన్స్ పెట్టి దానికి తగ్గట్టుగా స్టాండర్డ్స్ పెట్టి ఎక్కువ కాస్ట్ అయినా ఎక్స్పెండిచర్ రికవరీ కోసం, ప్రాఫిట్ కోసం అని కాదు, ఆ ఎక్స్పెండిచర్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితే బీచెస్ క్లీన్గా ఉంటే వైజాగ్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ టూరిజంలో మనం ఫోటోలు కాకుండా ఆ రియల్గా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే కనుక వైజాగ్ బీచ్కు ఉన్న, ఎస్పెషల్లీ మన రుషికొండ బీచ్కు ఉన్న ఫెసిలిటీసు, మనకున్న ఎన్విరాన్మెంటల్గా ఉన్న అడ్వాంటేజెస్ నాకు తెలిసి ఏ బీచ్కి లేదు సార్. అంటే మీలాంటి వాలంటీర్స్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ, టూరిజం డెవలప్మెంట్, ఇలా లక్ష్యాలతో మీరు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు రుషికొండ బీచ్నే చూస్తే బ్లూ ఫ్లాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ BMC అని బీచ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి కలెక్టర్ నేతృత్వంలో ఆ కమిటీ ఉంటుంది. అసలు అటువంటి కమిటీలో మీలాంటి వాళ్ళకి ఏమన్నా పార్టిసిపేషన్ ఉందా? దానికి సంబంధించి ఏమన్నా కనీస సమాచారం మీ వద్ద ఉందా? సార్, ఈ కమిటీలు ఇవన్నీ కూడా అంటే ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి అది ఒక పేరు కోసమో లేదంటే జస్ట్ అనిపిస్తుంది. నిజంగా మేము ఇన్నాళ్ళ నుంచి బీచ్ కమిటీ అంటే బీచ్ క్లీనప్ చేస్తున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం. అసలు ఒక కమిటీ వాళ్ళు ఎవరు, ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఏం చేశారు అన్నది కనీసం నేను ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ నాకే తెలియలేదు. ఎందుకంటే నేను ప్రతి వారం వైజాగ్లో బీచ్ క్లీనప్ చేయడం అన్నది వైజాగ్ వాలంటీర్స్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. అలాంటిది మా వరకు ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, మమ్మల్ని ఎప్పుడు కన్సల్టే చేయలేదు. ఎప్పుడైనా అవసరమైతే మేము ఏదైనా అవసరమయ్యి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామన్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. సో అలాంటి పరిస్థితి. ఎందుకంటే కమిటీలు అన్నారు పేపర్ మీదకే తప్ప ఏ రోజు మేము ఫిజికల్గా ఒక కమిటీ మీటింగ్కి మమ్మల్ని పిలిచింది లేదు. అసలు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మా వరకు నాకైతే ప్రత్యేకించి అసలు తెలియని కూడా తెలియదు. ఈ రకంగా ఉంటే అంటే పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది. మీలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని మోటివేట్ చేసి వాళ్ళ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయగలరు, వాళ్ళ స్ఫూర్తి నింపగలరు. కానీ వాళ్ళ అధికారులు కేవలం డ్యూటీ మైండెడ్గా పనిచేసేటువంటి వాళ్ళ వలన రుషికొండ బీచ్ ఇంపాక్ట్ అనేది, రుషికొండ బీచ్ ప్రైడ్ అనేది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఏదైనా సరే ప్రజలకు కూడా అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు సొసైటీలో ఆ ప్రజలు కొంతమంది కలిపి ఒక ఎన్జిఓ అంటే మేము ఎక్కడి నుంచో రాలేదు. ఆ బీచ్ మీద ఉన్న లవ్ తోటి బీచ్లో వచ్చి మీరు మా వాలంటీర్స్ చేసినవి చూస్తే చెత్త కుప్పల్లోంచి అంటే ఒక డ్రైనేజ్లోంచి ఒకసారి బట్టలు తీసినంతలా ఉంటాయి. అలాంటివి కూడా ఒక స్టూడెంట్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ వచ్చి తీసి క్లీన్ చేస్తున్నాడు. దేనికి అంటే వైజాగ్ మీద ఉన్న ప్రేమతోటి వైజాగ్ బీచ్ క్లీన్గా ఉండాలి, మన ఏరియా మనం క్లీన్గా ఉంచుకోవాలనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు అందరూ కలిపి వచ్చి చేస్తున్నారు. అలాంటి వాలంటీర్స్ కానీ అలాంటి ఎన్జిఓస్ని కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ కనుక కలిస్తే గ్యారంటీగా ఇలాంటి బీచెస్ అన్నీ కూడా ఇంకా ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయడానికి అవుతాయి. జస్ట్ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పుడు ఈరోజు మిషన్లు తిరుగుతుంటాయి, మేము చూస్తూ ఉంటాం. వాళ్ళకున్న డెడికేషన్కి వాళ్ళు మిషన్ వరకు తిప్పగలరు, కానీ నిజంగా అక్కడ ఒక ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ లిమిటేషన్ కాదు, వాళ్ళ జాబ్ కాదు. అదే వాలంటీర్ అయితే అక్కడ గ్లాస్ ముక్కలు ఉంటే ప్రాసెస్ అంటే అయ్యో అని పొదల్లోకి వెళ్ళి అవి కూడా తీసి నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఎందుకు అంటే అది రేపొద్దున ఎవరైనా నడిస్తే వాళ్ళు గుచ్చుకుంటుందేమో అన్న పాపం, అయ్యో అనే ఇది ఉంటుంది. కానీ అన్ని కాంట్రాక్టర్ చేసేవి కాదు. సో ఇది ఒకళ్ళు అలాగనే అన్ని ఎన్జిఓస్ చేసేవి కాదు. ఎన్జిఓస్, గవర్నమెంటు, అలాగే కాంట్రాక్టర్సు, అలాగే పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉంటేనే ఇలాంటి బ్లూ ఫ్లాగ్ అనే కాదు ఏదైనా సక్సెస్ఫుల్గా జరగడానికి ముందుకు వెళ్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. మనం రెస్పాన్సిబిలిటీ షుడ్ బి టీచ్ టు దెమ్. అది నా ఐడియా. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. ఇది ఇవాళ రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ని తిరిగి పునరుద్ధరించడంలో భాగంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలి, అందుకు అనుగుణంగా అధికారులు కూడా ఏ రకమైన ఆలోచన ధోరణితో ముందడుగు వేయాలనే అంశానికి సంబంధించి వైజాగ్ వాలంటీర్స్ ఫౌండర్ సతీష్ గారి అనుభవాలు, దీనికి సంబంధించి రానున్న రోజుల్లో స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇక్కడ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కూడా ఆయన సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో అనిల్, జనగలం న్యూస్, వైజాగ్.